హాయ్ ఆల్! ఈరోజు ఈ వీడియోలో బ్రెస్ట్ ఫీడింగ్ మన బేబీస్‌కి ఎలా స్టాప్ చేయొచ్చు అనే టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ప్రతి ఒక్క బేబీకి ఇది యూజ్ అవుతుందని నేననను. ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క మెథడ్ ఉంటుందనమాట మనం ఫాలో అవ్వడానికి. సో, అది బేబీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది బేబీ అడాప్ట్ చేసుకుంటారనమాట ఆ పర్టిక్యులర్ పద్ధతినని చెప్పి. సో, ఒక తల్లిగా మనం తెలుసుకొని ఆ ప్రాసెస్‌ని మనం ఫాలో అవ్వాల్సొస్తుంది. సో, మా ఆశ్రిత్ అయితే జస్ట్ 1 డేలో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మర్చిపోయాడనమాట. సో, అది ఎలా జరిగింది? ఎలా పాసిబుల్ అయింది? నేను ఈ టిప్స్ షేర్ చేసుకునే దాని ముందు ఫస్ట్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఎలాంటి సందర్భాల్లో మనము స్టాప్ చేయాలనుకుంటాం వాటి గురించి అయితే డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి బేబీ అంతట బేబీయే బ్రెస్ట్ ఫీడింగ్ వద్దనుకుంటారనమాట కొన్ని సిట్యుయేషన్స్ లో. సో సెకండ్ మెథడ్ వచ్చేసి మదరే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలనుకోవడం. సో థర్డ్ మెథడ్ వచ్చేసి మదర్ కానీ బేబీకి కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం, సో పీడియాట్రిషియన్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మంచిది కాదు అని చెప్పి స్టాప్ చేయడం సజెస్ట్ చేయడం, ఇది థర్డ్ రీజన్ అనమాట. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మీ బేబీ 1 year అయిపోయింది ఇంకా ఎందుకు పాలిస్తున్నావు, బేబీస్ మొండిగా తయారవుతారు, సో బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయండి అని చెప్పి పక్కల వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని స్టాప్ చేయడం, ఇది ఒక రీజన్ అనమాట. సో ఫిఫ్త్ రీజన్ వచ్చేసి మదర్ కి మిల్క్ సప్లై అనేది సఫిషియెంట్ గా లేకపోవడం, బేబీకి సరిపోకపోవడం. సో ఇలాంటి సందర్భాల్లో మనం మన బేబీస్ కి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలని అనుకుంటాం. సో ఇప్పుడైతే ఎలాంటి సందర్భాల్లో మన బేబీకి మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలనుకుంటాం అనేది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు పైన చెప్పిన మెథడ్స్ లో ఏ మెథడ్ మనము అడాప్ట్ చేసుకుంటే బెటర్ అంటే, ఫస్ట్ వచ్చేసి మదర్ కానీ బేబీ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి అప్పటికప్పుడే పీడియాట్రిషియన్ సజెస్ట్ చేశారు స్టాప్ చేయాలి అనుకుంటే మాత్రం స్టాప్ చేయడం అదొక బెస్ట్ మెథడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ అంతా బేబీయే స్టాప్ చేయాలనుకుంటారు అనమాట కొంతమంది బేబీస్. ఎందుకంటే మనం 1 year తర్వాత బేబీస్ కి అన్ని రకాల ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందరు బేబీస్ అని కాదు, కొందరు బేబీస్ మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. ఫుడ్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మిల్క్ తాగకపోవడము, ఆటల మీద పడిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి సందర్భాల్లో బేబీ అంతా బేబీ స్టాప్ చేస్తారు. సో అది సెకండ్ మెథడ్. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి మదరే డిసైడ్ అవ్వడం అనమాట, నా బేబీకి ఇంకా చాలు మిల్క్ అని చెప్పి. అది మదర్ అండ్ బేబీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అది కంప్లీట్లీ మదర్ డెసిషన్ అనమాట, ఎప్పుడు బేబీకి స్టాప్ చేయాలి ఏంటి అని చెప్పి. దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ మదర్. కొంతమంది 6 months కి స్టాప్ చేస్తారు, కొంతమంది 9 months, కొంతమంది 1 year వరకు ఇస్తారు, అండ్ కొంతమంది 18 months ఇవ్వచ్చు, అండ్ కొంతమంది 2 years 3 years ఇచ్చే మదర్స్ కూడా ఉంటారనమాట. సో దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద మదర్ అండ్ చైల్డ్ అనమాట. బేబీ అండ్ మదర్ కంఫర్టబుల్ గా ఉండి ఎన్ని రోజులు ఇవ్వాలి అనుకుంటారో అన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది నో ప్రాబ్లం. బట్ డాక్టర్ సజెస్ట్ చేసేది మాత్రం స్టిల్ 6 months ఆఫ్ ఏజ్ బేబీస్ కి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉండాలన్నమాట. అంటే ఎలాంటి సాలిడ్ ఫుడ్స్ మన బేబీస్ కి ఇవ్వకుండా, అట్లీస్ట్ వాటర్ కూడా టచ్ చేయకుండా 6 months ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ ఆర్ ఫార్ములా మిల్క్ మన బేబీస్ కి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ 6 months తర్వాత మనం మన బేబీస్ కి సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో 1 year వరకు అనేది మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, సాలిడ్ ఫుడ్స్ ఇస్తూ ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం తగ్గిస్తూ మన బేబీస్ కి బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు అనమాట. టిల్ 1 year ఆఫ్ ఏజ్ మనం ఇవ్వచ్చు. అండ్ 1 year తర్వాత కూడా కంటిన్యూ చేయాలి చేయకపోవడం అనేది దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ మదర్ అనమాట. బట్ డాక్టర్స్ మాత్రం టిల్ 2 years ఆఫ్ ఏజ్ బేబీస్ కి బ్రెస్ట్ ఫీడ్ చేయమని చెప్తారు. సో పైన ఇప్పుడు నేను ఏవైతే సందర్భాలు చెప్పానో అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురవ్వచ్చు. సో మనం అనుకున్న రోజు మన బేబీస్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయకపోవచ్చు అనమాట. సో అలాంటి సందర్భాల్లో మనం మన బేబీస్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎలా స్టాప్ చేయాలి. సో ఇప్పుడు నేను నా బేబీకి ఎప్పుడు స్టాప్ చేశాను, ఎన్ని మంత్స్ వరకు నేను బ్రెస్ట్ ఫీడ్ చేశాను అంటే, యాక్చువల్లీ అయితే నేను నా బేబీకి 18 months ఆఫ్ ఏజ్ వచ్చేంత వరకు నేను బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను. అంటే 1.5 year వరకు. సో 1.5 year తర్వాత మెల్లిగా మాన్పిద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. బట్ కాకపోతే అంతకంటే ముందే నేను బ్రెస్ట్ ఫీడింగ్ అయితే స్టాప్ చేశాను. వాడికి 14.5 months వచ్చేంత వరకు అయితే నేను వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ చేశాను అనమాట. సో నేను ఎలాంటి సిచ్యువేషన్ లో వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలనుకున్నాను అంటే, నేను మెటర్నిటీ లీవ్ అయిపోయాక నేను నా కంపెనీలో రీజాయిన్ అవ్వలేకపోయాను అనమాట. ఎందుకంటే అప్పుడు బేబీ కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ లో ఉన్నాడు. సో నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాము, తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత రీజాయిన్ అవుదాము అని డిసైడ్ అయ్యాను అనమాట. సో వాడికి అరౌండ్ 14 months వచ్చాయి. అప్పుడు నాకు ఇంటర్వ్యూస్ పడుతూ ఉన్నాయన్నమాట. సో నేను ఇంటర్వ్యూస్ కి వెళ్ళడం నాకు కష్టమైపోతుంది, ఎందుకంటే వాడు సాలిడ్ ఫుడ్స్ తీసుకుంటున్నా కానీ వాడు బ్రెస్ట్ ఫీడ్ అలానే చేస్తూ ఉన్నాడు అనమాట. నాకేంటంటే వాడు పుట్టినప్పుడు ఎలా ఉండిందో నా మిల్క్ ప్రొడక్షన్ అనేది, వాడు స్టాప్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా అంతే ఉండింది మిల్క్ ప్రొడక్షన్ అనేది. అసలు ఎక్కడ నాకు మిల్క్ ప్రొడక్షన్ తగ్గలేదు. సో మిల్క్ సప్లై వల్ల అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. సో నేను ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో జాబ్ కోసం చూసుకున్నాము. సో అప్పుడైనా వాడికి ఫీడింగ్ స్టాప్ చేయాల్సి వస్తుంది కదా, దానికోసం కొంచెం ముందే ప్రిపేర్ అవుదాము అని చెప్పి అయితే నేను డిసైడ్ అయ్యాను. సో అరౌండ్ 14.5 months అలా, సో వాడికి అరౌండ్ 14.5 months ఉన్నాయి. ఆ టైంలో అయితే నేను డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ మాన్పించేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. మార్నింగ్ టైం, డే టైమ్ లో మాన్పించేద్దామని చెప్పి డిసైడ్ అని, ఓన్లీ నైట్ టైం ఒక్కటే ఇద్దాము. సో ఎట్లాగో నేను 18 months ఇద్దాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక 3 months డే టైమ్ లో మాన్పించేసి ఓన్లీ నైట్ ఇద్దాము. సో వాడికి 1.5 year కంప్లీట్ అయ్యే టైంకి నైట్ టైం కూడా కంప్లీట్ గా మాన్పించేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను.
సో అలా అయితే డే టైమ్ లో వాడికి పాలు మానిపిద్దాము అని చెప్పి డిసైడ్ అయినప్పుడు నేను ఎంచుకున్న మెథడ్ వచ్చేసి వాడికి ఫీడింగ్ ఇచ్చే టైంలో ఐదర్ వాడికి ఏదైనా ఒక స్నాక్ కానీ ఫ్రూట్ కానీ ఇవ్వడం, లేదు అంటే కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ఇది ఆఫర్ చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను వాడికి ఆవు పాలు ట్రై చేశాను వాడికి ఇవ్వడానికి. వాడు అస్సలు టచ్ చేయలేదు, చేత్తో దొబ్బేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు బ్రెస్ట్ మిల్క్ తాగిన అలవాటు కాబట్టి టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వాడు అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అసలు దాని దగ్గర కూడా రానివ్వలేదు. సో నెక్స్ట్ ఉన్న మెథడ్ వచ్చేసి వాడికి ఫ్రూట్ ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే హెల్తియర్ ఆప్షన్. స్నాక్స్ అవి ఇవి పెడితే మళ్ళీ జంక్ ఫుడ్ కి వాటికి అలవాటు పడతారు అని చెప్పి ఫ్రూట్ ఇద్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. సో ఆ రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ లేవగానే వాడు ఫీడింగ్ తీసుకుంటాడు. బట్ ఫస్ట్ డే వాడికి ఫీడింగ్ ఇవ్వలేదు. ఇవ్వకుండా జస్ట్ నేను ఒక బనానా ఆఫర్ చేశాను అనమాట. వాడు హ్యాపీగా తిన్నాడు. సో బనానా తిని ఒక 2 అవర్స్ అయితే ఉన్నాడు. తర్వాత మెల్లిగా బ్రేక్ఫాస్ట్ చేశాడు. అండ్ మార్నింగ్ నిద్రపోయేటప్పుడు కూడా వాడు ఫీడింగ్ తీసుకుంటాడు అనమాట. సో ఒక రోజైతే ఏడ్చాడు ఫీడింగ్ కోసం అని చెప్పి నేనైతే ఇవ్వలేదు. సో మనం ఎప్పుడైతే మనం బేబీస్ కి ఫీడింగ్ స్టాప్ చేయాలి అని అనుకుంటామో మన మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. మనము చాలా ఎమోషనల్ గా, ఫిజికల్ గా మన బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన బేబీస్ చాలా ఏడుస్తూ ఉంటారు అనమాట. యూజువల్లీ మన బేబీస్ కొంచెం సేపు ఏడ్చినా కానీ మనం తట్టుకోలేము కదా. బట్ అలాంటి టైంలో మాత్రం మనం కొంచెం గుండె నిబ్బరంగా చేసుకోవాలి. వాళ్ళు ఏడ్చినా గానీ వాళ్ళ మంచి కోసమే కదా అని చెప్పేసి మనమైతే స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక్కసారి వాళ్ళు ఏడుస్తున్నారు కదా, అయ్యో పాపం ఇద్దాము అని చెప్పి మనము వెనక్కి తిరిగి చూసి వాళ్ళకి ఇచ్చామనుకోని ఫస్ట్ నుంచి మనం పడిన శ్రమంతో వృధా అయిపోతుంది. కాబట్టి వన్స్ మనము బేబీకి బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయాలి అనుకున్నప్పుడే స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేయండి. వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడను అనుకునేటట్టయితే మీరు స్ట్రాంగ్ గా ఉండి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి అనమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది మదర్ కి కానీ బేబీకి కానీ ఎలాంటి స్ట్రెస్ లేకుండా సింపుల్ గా అయిపోవాలన్నమాట. నేను ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అని అనుకున్నానో వాడికి ముందే ఒక 1 వీక్ ముందు నుంచే నేను స్లీప్ టాక్ లో అయితే చెప్పాను అనమాట. సో ఇన్ కేస్ నా వీడియో ఎవరైనా స్లీప్ టాక్ గురించి చూడకపోతే దాని మీద 2 వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. స్లీప్ టాక్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది ఈ బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి కూడా. సో 1 వీక్ ముందే నేను వాడికి చెప్పాను అనమాట. ఇలా నాన్న అమ్మ మిల్క్ ఇవ్వదు, ఇంకా అమ్మకి మిల్క్ తగ్గిపోతుంది, జేజు దగ్గరికి వెళ్ళిపోతాయి పాలు, అది ఇది అని చెప్పి నేను వాడికి ఏదో ఒక స్టోరీ చెప్పేసి అలా స్లీప్ టాక్ లో అయితే వాడికి చెప్తూ వచ్చాను అనమాట. సో వాడు జస్ట్ ఫస్ట్ డే ఏడ్చాడు పడుకునేటప్పుడు. వాడు మెలుకున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు అయితే నేను ఏదో ఒక ఫుడ్ ఇచ్చి మేనేజ్ చేస్తాను. బట్ ఎప్పుడైతే వాడు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చిన్న నాప్ తీస్తాడు అనమాట, ఒక 2 అవర్స్ అలా పడుకుంటాడు. సో అలాంటి టైంలో అయితే వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి జస్ట్ 1 డే ఇబ్బంది అయింది. వాడు ఏడ్చాడు. తర్వాత సెకండ్ డే నుంచి వాడంతా వాడే అడగకుండా పడుకున్నాడు అనమాట. సో నాకు డే టైమ్ లో ఏం కష్టం అవ్వలేదు వాడికి ఫీడింగ్ స్టాప్ చేయడం. సో అలా ఒక 18 డేస్ గడిచాయన్నమాట. వాడు ఏం చేస్తున్నాడంటే ఇంకా వాడికి అర్థమైంది అమ్మ మార్నింగ్ అయితే నాకు ఫీడింగ్ ఇవ్వదు, ఓన్లీ నైట్ టైమే ఇస్తుంది కదా అని చెప్పి వాడు అరౌండ్ 3:34 ఆ టైంలో ఏం చేసేవాడు అంటే ఇంకా కంప్లీట్ బ్రెస్ట్ అసలు వదిలేవాడు కాదనమాట. గంట కానీ 2 గంటలు కానీ అండ్ మార్నింగ్ అవుతుంది నేను లేచి ఏదైనా వర్క్స్ చూసుకుందాము అనుకున్నా కానీ వాడు అసలు వదిలేవాడు కాదనమాట. వాడికి ఆ ట్రిక్ అర్థమైంది. ఇంకా మార్నింగ్ అయితే మమ్మీ అండ్ ఇంకా మార్నింగ్ అయితే అమ్మ పాలివ్వదు అని చెప్పేసి వాడు కంప్లీట్ ఇంకా గంట గానీ 2 గంటలు గానీ అలా బ్రెస్ట్ ఫీడ్ కావాలి అని చెప్పి అలా పట్టుకునేవాడు అనమాట. నాకు అర్థమైంది ఇంకా అసలు ఆ టైంలో నాకు హారబుల్ గా బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట. అలా ఒక 2 డేస్ చూసాను, 3 డేస్ చూసాను, వాడు అదే కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. ఒక 5 డేస్ అయింది. సో అప్పుడు నేనైతే డిసైడ్ అయ్యా, సో ఇలా చేస్తావు ఇంక ఇలా కాదు, నేను నైట్ టైం కూడా నీకు మాన్పిచ్చేసేయాలి అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యాను. సో డిసైడ్ అయ్యి ఆ రోజు నైట్ కూడా మాన్పిద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి స్టాప్ చేసేసాను అనమాట. సో ఇలా అయితే నేను వాడికి అరౌండ్ 14.5 months వరకు మాత్రమే నా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చాను. సో నేను నైట్ టైం ఎలా స్టాప్ చేశాను ఏంటి అంటే, సో ఫస్ట్ ఇంతకు ముందు ట్రై చేసినట్టే కౌ మిల్క్ ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. వాడు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. బాగా ఏడ్చాడు. జస్ట్ వాటర్ ఇస్తే మాత్రం వాటర్ ఒక్కటే తాగాడు. అండ్ నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. మా హస్బెండ్ వచ్చేసి నైట్ షిఫ్ట్, తను 4 to midnight 2 o'clock అనమాట. సో ఆఫ్టర్నూన్ 2 o'clock ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ midnight 3:30 ఆ టైంలో వస్తాడనమాట. సో నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేశాను అనమాట అవన్నీ. సో ఆ రోజు నైట్ అయితే వాడు మిల్క్ కోసం అయితే అడిగాడు. నేను వాడికి ఇంతకుముందు స్లీప్ టాక్ లో ఏదైతే చెప్పానో అదే స్టోరీ చెప్పాను అనమాట. మేము పడుకునే రూమ్ లో ఎలా ఉంటుందంటే వాడికి ఎదురుగా ఒక కృష్ణుడి బొమ్మ ఉంటుంది అనమాట, రాధాకృష్ణుడిది. సో నేను చెప్పాను అనమాట, నాన్న పెద్దోడు అయిపోయావు నువ్వు, శ్రీకృష్ణ తేజ ఏమంటున్నారంటే ఆశ్రిత్ యూ హ్యావ్ గ్రోన్ అప్, నువ్వు పెద్దోడు అయిపోయావు కదా, ఇంకా నీకు మిల్క్ అవసరం లేదు, నువ్వు మంచిగా సాలిడ్ ఫుడ్ తినాలి అని చెప్పారు నాన్న. అందుకే అమ్మ దగ్గర పాలు లేవు నాన్న, అయిపోయాయి, అమ్మ పాలు తీసుకెళ్లి నేను గోమాతకి ఇచ్చేసాను. కాబట్టి ఏం చేయాలి, మంచిగా ఫ్రూట్స్ ఫుడ్ తిని హాయిగా బజ్జోవాలన్నమాట.
ఇంకా పాలు అమ్మ దగ్గర లేవు నాన్న, నేను తీసుకెళ్లిపోయి గోమాతకి ఇచ్చేసాను. లేవు నాన్న, అమ్మకి ఆయింది, శ్రీకృష్ణ జయ తీసుకెళ్లిపోయాడు కదా అమ్మ పాయి, అమ్మకి ఆయింది చూడు ఎంత నొప్పి వస్తుందో అని చెప్పి నేను ఇలా చెప్పాను అనమాట వాడికి. సో వీడేంటంటే మహాముదురు, వాడికి స్లీప్ టాక్ లో నేను చెప్పినా గానీ వాడు ఎలా ఉన్నాడంటే ఆ స్టేజ్, వాడు యూజువల్లీ మనం ఫీడింగ్ నైటీస్ వేసుకుంటూ ఉంటాం కదా, ఆ జిప్ కూడా ఓపెన్ చేసి కావాలి అని మారం చేసేవాడు అనమాట. సో నేనేం చేశాను అంటే, యూజువల్లీ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఏదైనా చేదుది పెట్టమని చెప్పి, వాడు ఏంటంటే విజువల్ గా చూస్తేనే వాడు నమ్ముతాడు అనమాట. ఆ మెథడ్ చూస్ చేసుకోకూడదు అనుకున్నాను, ఎందుకంటే అన్ని రోజులు వాడు ఇష్టంగా అంత ప్రేమగా దగ్గరకు వచ్చి తీసుకున్న ఫుడ్ కదా, దాని మీద వాడికి నెగెటివ్ ఒపీనియన్ రాకూడదు అని చెప్పి నేనైతే చాలా ట్రై చేశాను. బట్ వాడైతే వినలేదు. కాబట్టి వాడు విజువల్ గా చూస్తేనే నమ్ముతాడు అని చెప్పి నేనైతే వేప పొడి ఉంటుంది కదా, వేప పొడి, పసుపు ఆ రెండు జస్ట్ వాటర్ లో మిక్స్ చేసి నేను బ్రెస్ట్ కి అప్లై చేసి చూపించాను అనమాట. చూడన్నా శ్రీకృష్ణ జేజ అమ్మవి పాయి తీసుకెళ్లిపోయాడు కదా, అమ్మకి చూడు ఎలా అయిందో, అయింది ఇక్కడ బాగా పెయిన్ వస్తుంది అని చెప్పి జస్ట్ వాడికి చూపించాను అనమాట. అంతే, జస్ట్ వాడికి చూపించాను. వాడు డేర్ కూడా చేయలేదు అనమాట దాన్ని టచ్ చేయడానికి. అప్పుడు వాడికి అర్థమైంది, ఓకే శ్రీకృష్ణ జేజ నిజంగానే చెప్తున్నాడు, నేను పెద్దోడిని అయిపోయాను, నేను ఇంకా పాలు తాగను అని చెప్పి వాడు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాడు అనమాట. సో జస్ట్ నేను అప్లై చేశాను అంతేగాని వాడైతే టచ్ చేయలేదు, పాపం తాగడానికి కూడా డేర్ చేయలేదు అనమాట. సో ఆ రోజు వాడికి అర్థమైంది. బట్ మధ్యలో అయితే లేస్తూ ఉన్నాడు 1 hour కి 2 hours కి ఒకసారి. ఫస్ట్ డే కదా, వాడైతే 1 hour కి 2 hours కి ఒకసారి లేస్తున్నాడు. నేనైతే ఒక ఫ్లాస్క్ లో మిల్క్ పెట్టుకున్నాను అండ్ ఇంకొక ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. సో వాడికి ట్రై చేస్తున్నా మిల్క్ ఇవ్వడానికి, మిల్క్ అయితే అస్సలు దగ్గరకు రానివ్వలే, దొబ్బి పడేశాడు అనమాట. సో జస్ట్ వాటర్ ఇస్తే తాగి కొన్నిసార్లు పడుకున్నాడు, కొన్నిసార్లు అయితే వాటర్ కూడా తాగకుండా పడుకున్నాడు అనమాట. సో ఫస్ట్ డే అయితే అస్సలు నిద్ర లేదు, వాడికి నిద్ర లేదు, నాకు కూడా నిద్ర లేదనమాట. బాగా పాపం ఏడ్చాడు, గంటకోసారి 2 గంటలకోసారి లేచి ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా లేచినప్పుడల్లా నేను ఇదే స్టోరీ చెప్తూ ఉన్నాను. సో ఫైనల్ గా అయితే ఆ రోజు గడిచిపోయింది. అండ్ ఆ రోజు నాకు ఇంకా మార్నింగ్ టైంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నేను ఎందుకంటే మార్నింగ్ నేను మానిపించి ఆల్మోస్ట్ 18 days అలా అవుతుంది కాబట్టి డే టైంలో డే టైంలో అసలు పాపం అడగలేదు అనమాట. సో ఆ రోజు మార్నింగ్ అంతా బాగా పడుకున్నాడు, అంతా కూడా ఏం అడగలేదు. నాకు ఎలా ఉండిందంటే, ఇంకా వాడికి మానిపించిన ఫస్ట్ డే యూజువల్లీ నేను వాడికి మార్నింగ్ టైమ్స్ లో మానిపించినప్పుడే నాకు హారిబుల్ గా ఉండింది అనమాట. పెయిన్ అదంతా కూడా నాకు ఆల్మోస్ట్ 3 to 4 days పట్టింది మార్నింగ్ టైమ్స్ లో మానిపించినప్పుడే నా బాడీ సెట్ అవ్వడానికి. ఎందుకంటే నాకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మిల్క్ అనేది లీక్ అవుతూ ఉండడం. వాడు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడన్నా మిల్క్ ఒక గంట సేపు తాగకపోయి ఎక్కువసేపు పడుకున్నా గానీ నాకు మిల్క్ అనేది లీక్ అవుతూ ఉండేదన్నమాట. సో ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను, చాలా హారబుల్ పెయిన్ ఉండింది అనమాట. సో ఆ రోజు ఇంకా మార్నింగ్ ఇవ్వలేదు, నైట్ ఇవ్వలేదు అంటే ఇంకా నా సిచ్యువేషన్ చూడండి. ఇంకా ఆ రోజు లేచి అయితే బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేశాను. బట్ సో నేను డాక్టర్ కి కాల్ చేసి చెప్పాను అనమాట, ఇలా సప్లై అనేది చాలా ఎక్కువ ఉంది, అసలు స్టాప్ అవ్వట్లేదు, చాలా హారబుల్ గా పెయిన్ వస్తుంది, ఏమైనా టాబ్లెట్స్ సజెస్ట్ చేయండి అని చెప్పి. మా డాక్టర్ అయితే అస్సలు నో, టాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేయను, ఎందుకంటే అది సడన్ గా టాబ్లెట్స్ తో స్టాప్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నెక్స్ట్ బేబీ ఎప్పుడైనా కావాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆ బేబీకి మిల్క్ సఫిషియెంట్ గా రాకపోవడం, అసలు బ్రెస్ట్ మిల్క్ కంప్లీట్ గా రాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి. కాబట్టి నాచురల్ గా మిల్క్ ఫ్లో అనేది బ్యాక్ వెళ్ళిపోవడమే కరెక్ట్ పద్ధతి అమూల్య. సో ట్రై చెయ్యి, ఒక 3 to 4 days ట్రై చెయ్యి, అవ్వట్లేదు అన్నప్పుడైతే ఒకసారి నా దగ్గరికి రా అని చెప్పారనమాట. సో నేనైతే ఇంకా ఇంకొకటి ఏం సజెస్ట్ చేశారు అంటే, అలా బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయకూడదని కూడా చెప్పారనమాట. ఏంటంటే మన బేబీ తాగుతున్నప్పుడు ఎలా అయితే మిల్క్ అనేది బయటకు వస్తుందో, సో మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా అది వస్తుంది కదా. సో మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా మిల్క్ అనేది బయటకు వస్తుంది కదా. సో మన హార్మోన్స్ కి ఏం అర్థం అవుతుందంటే, మిల్క్ సప్లై అనేది ఇంకా కావాలి అని చెప్పి ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందంట. కాబట్టి డాక్టర్ అయితే ఎక్స్ప్రెస్ చేయొద్దని చెప్పారు. సో అదైతే నాకు చాలా హారబుల్ గా గడ్డలు కట్టేసాయి అనమాట. గడ్డలు కట్టేసి మనం బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటాం కదా, సో అలా గడ్డలు కట్టేసి హారబుల్ గా పెయిన్ అండ్ కంటిన్యూ లీక్ అవుతూనే ఉండేది. నేను ఎన్ని బ్రెస్ట్ ప్యాడ్స్ పెట్టుకున్నా గానీ అది కంట్రోల్ అయ్యేది కాదనమాట. సో ఇలా అయితే అయింది. బాడీ పెయిన్స్ కి అంతా బాగా ఫీవర్ వచ్చేసింది. కాబట్టి డాక్టర్ అయితే నాకు పారాసిటమాల్ వేసుకోమని చెప్పి సజెస్ట్ చేశారు. సో వేసుకున్నాను, జస్ట్ ఒక 2 టాబ్లెట్స్ ఏమో వేసుకున్నాను అంతే, తర్వాత నేను వేసుకోలేదు. బట్ పెయిన్ మాత్రం అలానే ఉండింది అండ్ మిల్క్ లీకేజ్ కూడా అలాగే ఉండింది అనమాట. అండ్ సెకండ్ డే నైట్ వచ్చే వరకు నేను ఇంకా మళ్ళీ అబ్బా ఈ రోజు కూడా నిద్ర ఉండదా, వీడు ఎలా చేస్తాడో ఏంటో అనేసి అనుకున్నాను అనమాట. ఏదైతే పసుపు వేపాకు పొడి పెట్టుకున్నానో ఫస్ట్ డే, సెకండ్ డే జస్ట్ తెచ్చి దగ్గర పెట్టుకున్నాను. ఇన్ కేసు వాడు ఎక్కువ మారం చేస్తే అప్లై చేసుకుందాము అని చెప్పి ఒక గిన్నెలో కలిపి రెడీగా తెచ్చుకున్నాను. బట్ అప్లై చేయలేదు. వాడు టు మై సర్ప్రైజ్ అసలు ఇంకా ఆ సైడ్ ఎప్పుడు టర్న్ అయి పడుకునేవాడు, ఇంకా ఆపోజిట్ సైడ్ గోడ వైపు మళ్ళీ కామ్ గా పడుకున్నాను. జస్ట్ ఇలా జో కొడుతూ ఉన్నాను అనమాట. ఐ వాస్ కంప్లీట్లీ షాక్డ్. అరే ఇంత చిన్నోడు, వీడికి ఇప్పుడు ఇంత మెచ్యూరిటీ వచ్చేసింది. జస్ట్ 1 day నేను చెప్పాను ఇలా అమ్మకి ఆయింది అని చెప్పి, ఇలా స్టోరీ చెప్పే వరకు వీడు ఇంత బాగా అర్థం చేసుకున్నాడు. నాకు చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది అనమాట. ఎవరో పెద్ద పిల్లోడు బిహేవ్ చేసినట్టు అనిపించింది జస్ట్ 1 day లో వాడికి వచ్చిన చేంజ్ అనేది. సో నాకైతే ఈ విషయంలో స్లీప్ టాక్ అనేది చాలా బాగా యూజ్ అయింది అని చెప్పి నాకు ఆ రోజు అర్థమైంది అనమాట.
సో ఆ రోజు కూడా మధ్యలో ఏమైనా లేసి అడుగుతాడేమో అని చెప్పి నేనైతే ఒక ఫ్లాస్క్ లో పాలు అండ్ ఇంకొక ఫ్లాస్క్ లో వామ్ వాటర్ అయితే రెడీగా పెట్టుకున్నాను. బట్ వాడు ఆ రోజు అయితే అస్సలు లేవలేదు, కామ్ గా పడుకున్నాడు అసలు. అండ్ మా హస్బెండ్ అయితే 3:30కి రోజులానే వచ్చారనమాట. చూసాననమాట, అరే వీడు నైట్ పడుకున్నవాడు, నైట్ 9కి పడుకున్నవాడు ఇప్పటి వరకు అడగలేదే, రోజు మిల్క్ తాగిన అలవాటు కదా, గొంతు ఎండుకుపోతుంది అని చెప్పి ఏం చేశానంటే నేనే మిల్క్ ఏదైతే ఉన్నాయో ఫ్లాస్క్ లోవి జస్ట్ ఒక ఫీడింగ్ బాటిల్ తీసుకెళ్లాను అనమాట. ఫీడింగ్ బాటిల్ కూడా నా దగ్గర పెట్టుకున్నాను. సో ఆ బాటిల్లో వేసేసి నేనే వాడి నోట్ దగ్గరికి వెళ్ళి ఆఫర్ చేశాను అనమాట. నిద్రలో ఉన్నాడు, నిద్రలో ఉన్నా కానీ జస్ట్ వాడి నోట్లో ఇలా పెట్టాను. పాపం వాడు తాగాడు కంప్లీట్ బాటిల్ మొత్తం. నేను ఏవైతే మిల్క్ ఇచ్చానో అవన్నీ తాగాడు. అసలు కళ్ళు కూడా తెరవలేదు, తాగి వాడే కామ్గా పడుకున్నాడు అనమాట. అమ్మయ్య పోన్లే, వాడి గొంతు ఎండుకుపోవట్లేదు, మిల్క్ బాగానే తాగాడు అని చెప్పి ఆ రోజు వాడు ఫస్ట్ టైం కౌ మిల్క్ తాగాడు అనమాట. అప్పటి వరకు కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగే తీసుకున్నవాడు. సెకండ్ డే పాలు మనిపించిన సెకండ్ డే మాత్రం కౌ మిల్క్ తాగి హైగా పడుకున్నాడు. మళ్ళీ మార్నింగ్ వరకు కూడా ఇంకేం డిస్టర్బెన్స్ చేయలేదన్నమాట. సో అలా నేనైతే జస్ట్ 1 డేలో వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయగలిగాను. ఫస్ట్ ఎప్పుడైతే మీరు ఫీడింగ్ స్టాప్ చేయాలి అని అనుకుంటారో దాన్ని గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేసేయండి. ఒకటేసారి మనము ఫీడింగ్ స్టాప్ చేసాము అంటే అది బేబీస్ కి ప్రాబ్లమే అండ్ మనకి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే ఫిజికల్ గా కూడా మన హార్మోన్స్ సెట్ అవ్వాలి కదా. ఒకటేసారి మనము ఫీడింగ్ స్టాప్ చేయాలి అంటే మన బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఒక డేలో మీరు 8 or 9 ఫీడింగ్స్ ఇస్తున్నారు అనుకోండి, జస్ట్ గ్రాడ్యువల్ గా దాన్ని ఒక 6 ఫీడింగ్స్ 5 ఫీడింగ్స్ అలా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రండి. తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు డే టైమ్ లో ట్రై చేయండి. డే టైమ్ లో వర్కౌట్ అయిన తర్వాత లాస్ట్ లో నైట్ టైమ్ లో ట్రై చేయండి. సో మీకు ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ అయ్యాయి అని అనుకుంటున్నాను. సో మా ఆశ్రిత్ అయితే జస్ట్ 1 డేలో వాడు స్టాప్ చేసేసాడు. కానీ నాకైతే ఆ పెయిన్ అదంతా బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అనేది 10 డేస్ వరకు ఉండిందండి లిటరల్లీ. సో వాడికి ఫీడింగ్ స్టాప్ చేసిన 5 డేస్ వరకు ఎంగార్జ్మెంట్ అనేది హారబుల్ గా ఉండింది అండ్ మిల్క్ లీకేజ్ కూడా ఉండింది. బట్ ఎప్పుడైతే 5th డే ఉండిందో 5th డే నుంచి నాకు లీకేజ్ అనేది తగ్గాయి. డే బై డే కొంచెం అదేదైతే హారబుల్ గా ఉండిందో ఆ ఎంగార్జ్మెంట్ అనేది, ఆ పెయిన్ అనేది జస్ట్ తగ్గుతూ కూడా వచ్చింది. సో నేను టాబ్లెట్స్ అనేది డోలో టాబ్లెట్స్ అనేది జస్ట్ ఓన్లీ 2 టాబ్లెట్స్ వాడాను. అసలు పెయిన్ ఎలా ఉంటుందంటే ఈవెన్ మన హ్యాండ్ కూడా మనము లిఫ్ట్ చేయలేము. ఈవెన్ జడేసుకోవాలన్నా గానీ అసలు హ్యాండ్స్ వెనక్కి రావన్నమాట. అంత హారబుల్ గా ఉంటుంది పెయిన్ అనేది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అండ్ ఆ పెయిన్ తగ్గించుకోవడానికి నాకు ఉపయోగపడింది అయితే ఐస్ ప్యాక్ అండి. చాలా మంది నాకు హాట్ ప్యాక్ సజెస్ట్ చేశారు. బట్ హాట్ ప్యాక్ నాకేం రిజల్ట్ రాలేదు. బట్ ఐస్ ప్యాక్ మాత్రం చల్లగా ఉండేది, అసలు చాలా మంచి రిలీఫ్ వచ్చేది. సో వీలైనంత వరకు ఎక్కువ సార్లు ఐస్ ప్యాక్ పెట్టడానికి అయితే ట్రై చేయండి బ్రెస్ట్ మీద. సో ఆ గడ్డలు అలానే ఉన్నా కానీ మనకి పెయిన్ అనేది చాలా రిలీఫ్ ఉంటుంది, అసలు పెయిన్ అనేది తెలియదు. సో నాకైతే దీని వల్ల బాగా రిలీఫ్ వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాబేజ్ లీవ్స్ అంటారు కదా. సో ఇదేం వర్కౌట్ అవుతుందో ఏదో నేను కూడా ఫస్ట్ లో నమ్మలేదు. బట్ నాకు క్యాబేజ్ లీవ్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఈ క్యాబేజ్ లీవ్స్ ఎలా అంటే యూజువల్లీ మనం బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో శారీ మీద బ్లౌజెస్ ఉంటాయి కదా, మనం బ్లౌజ్ ఎలా అయితే వేసుకుంటామో అది అలా వేసుకోవద్దు. బ్లౌజ్ ని రివర్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే బ్లౌజ్ ని ఉల్టా చేయాలి. రివర్స్ చేసేసి మనము క్యాబేజ్ లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ కొన్ని గంటలు ఫ్రీజర్ లో పెట్టించాలన్నమాట. అవి కూల్ అయిన తర్వాత అప్పుడు మన బ్రెస్ట్ మీద పెట్టుకొని బ్లౌజ్ ని రివర్స్ లో చేసి వేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే కూడా పాలు ఎండిపోతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో మా మదర్ అయితే టిప్ చెప్పారు. సో అది కూడా నాకు యూజ్ అయింది. జస్ట్ ఒక 2 డేస్ ఏమో నేను క్యాబేజ్ లీవ్స్ పెట్టాను. బట్ తర్వాత నాకు ఆ పెయిన్ అదంతా మెల్లిమెల్లిగా నాకు ఐస్ ప్యాక్స్ వల్లనే రిలీఫ్ వచ్చింది. సో నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అయితే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా స్మూత్ గా సింపుల్ గా నా బేబీ సపోర్ట్ చేయడం వల్ల ఈజీగా గడిచిపోయింది అనమాట. అండ్ వాడు మెయిన్ గా చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాడు. మెయిన్ ఆ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో నాకు సపోర్ట్ చేసింది నా బేబీ. వాడు సపోర్ట్ లేకపోతే నేను ఇంకా చాలా కష్టపడేదాన్నేమో. వాడు చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశాడు అనిపించింది. చాలా పెద్దోడ్లా నడుచుకున్నాడు అనిపించింది ఈ విషయంలో. మనం బేబీస్ కి ఏవి అర్థం అవ్వవు అని అనుకుంటాం. బట్ మన బేబీస్ కి అన్ని అర్థం అవుతాయి. వాళ్ళు మనల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం చెప్పే పద్ధతిని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అని అనుకుంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే బేబీని మన పక్కన పడుకోబెట్టుకోవద్దు. ఐదర్ మన పార్ట్నర్ పక్కన పడుకోబెట్టాలి, లేదు అంటే మన మదర్ గాని అత్తగారు గాని ఉంటారు, వాళ్ళ పక్కన పడుకోబెడితేనే వాళ్ళు తొందరగా మర్చిపోతారు అని చెప్పైతే అనుకుంటారు కదా. అదైతే అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే అప్పటి వరకు మన పక్కన పడుకున్న బేబీస్ ఆ కంఫర్ట్ జోన్ కి వాళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు అనమాట. ఒక 2 or 3 డేస్ వాళ్ళ పక్కన పడుకోబెట్టినా కానీ తర్వాత మళ్ళీ 3rd డే మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట మిల్క్ అనేది. సో కాబట్టి మదర్ పక్కన అలా పడుకోబెడదామని అనుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ అయితే నాకు అవైలబుల్ గా ఉండరు నైట్ టైమ్ లో. కాబట్టి మదర్ పక్కన పడుకోబెడదామని అనుకున్నా నా థాట్. బట్ నాకే అర్థమైంది అనమాట. సో వాడైతే పడుకోడు నేను లేనిది. కాబట్టి ఎవరో హెల్ప్ తీసుకోవడం ఎందుకు, నా అంతటా నేనే వాడికి ఫీడింగ్ అలవాటు చేశాను కదా. సో నా అంతటా నేనే స్టాప్ చేస్తాను అని చిన్న స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో అయితే నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. సో నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు. సింగిల్ గానే నేను వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టాప్ చేశాను అనమాట.
సో ఇన్ కేస్ మీ బేబీస్ మదర్ కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి అలవాటు ఉంది, వాళ్ళు పడుకుంటారు అని చెప్పి మీకు నమ్మకం ఉంటే మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఎందుకంటే నా బేబీకి అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి నేను తీసుకున్న డెసిషన్. లేదు మీకు వర్కౌట్ అవుతుంది, బేబీ అడాప్ట్ చేసుకోగలరు, వేరే పార్ట్నర్ పక్కన పడుకుంటే వాళ్ళు అడాప్ట్ చేసుకోగలరు అనుకుంటే దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. సో మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే నా బేబీకి వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీ బేబీని బట్టి వాళ్ళు ఏది అడాప్ట్ చేసుకుంటారని చెప్పి మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు డెసిషన్ తీసుకోండి. సో నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి ఇలా చేదు పదార్థం పెట్టయితే ట్రై చేశాను. బట్ కొంతమంది పెట్టకుండానే మానిపోయే వాళ్ళు ఉంటారు కదా, సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. లేదు అంటే బ్యాండ్ ఎయిడ్ మెథడ్ ఉంటుంది కదా, సో అలా డిఫరెంట్ టెక్నిక్స్ అయితే ఐడియా ఉంటాయి కదా. సో ఏదో ఒకటి మీ బేబీకి వర్కౌట్ అవ్వచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అనమాట. నా బాబుకి ఎలా నేను బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేశాను, స్టాప్ చేసిన తర్వాత మదర్ తీసుకునే టిప్స్, పెయిన్ తగ్గించుకోవడానికి నేను ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అయ్యాను, ఇది అనమాట. సో కంప్లీట్ వీడియో. మన బేబీ పుట్టినప్పుడు బ్రెస్ట్ మిల్క్ రావడానికి ఎంత కష్టపడతామో అదే బ్రెస్ట్ మిల్క్ స్టాప్ చేయడానికి కూడా అంతే కష్టపడాలన్నమాట. సో నా బేబీకి వర్కౌట్ అయినట్టు మీకు జస్ట్ 1 or 2 days లో వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇన్ కేస్ అవ్వకపోయినా కొంతమందికి 1 week పట్టొచ్చు, కొంతమందికి 10 days పట్టొచ్చు. బట్ ఆ 1 week 10 days ఏదైతే ఉంటుందో ఆ టైం మాత్రం మదర్స్ చాలా క్రూషియల్ గా ఉండాలి. కొన్ని నిద్రలేని రాత్రులు అయితే గడపాలి. ఎందుకంటే వాళ్ళు బాగా ఏడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి సముదాయించడం ఇలా చేయాలి. అంతేగాని వాళ్ళు చాలా ఇన్నోసెంట్ కదా, వాళ్ళని కొట్టి ఇలా మాత్రం అస్సలు చేయకండి. సో ఏదో ఒకటి వాళ్ళని డైవర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మార్నింగ్ టైంలో అయితే వాళ్ళు ఈజీగా మానిపోతారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళని ఆడిపించుకుంటే, ఏదైనా టాయ్స్ ఇస్తూ ఉంటే, లేదంటే ఏదైనా బుక్స్ కానీ ఏదైనా ఒకటి స్టోరీ చెప్పి అలా డైవర్ట్ చేయొచ్చు అనమాట. సో కొంచెం నైట్ టైంలో మానిపించడం అనేది కొంచెం కష్టమైన పని. సో సో నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ బేబీకి వర్కౌట్ అయితే ఐఎమ్ హ్యాపీ అనమాట. సో స్లీప్ సో మీరు ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అనుకుంటారో దానికంటే ముందే స్లీప్ టాక్ మాత్రం ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను మళ్ళీ మీతో అయితే నెక్స్ట్ వీడియోలో కనెక్ట్ అవుతాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై.